బెండకాయ ఫ్రై కాదు బెండకాయ ఎండు రొయ్యలు నత్తళ్ళ ఫ్రై. ఈ వీడియోలో చూపించినట్టు ఈ బెండకాయ నత్తళ్ళు ఎండు రొయ్యల ఫ్రై కనుక మీరు ఇంటికాడ చేసుకుంటే వారానికి ఒక్కసారైనా చేసుకుని తింటారు, అంత బాగా కుదురుతుంది. ఈ వీడియోలో మీకు సింపుల్ స్టెప్స్లో చూపించడం అయితే జరిగింది. సో చూడండి, సేమ్ ఇదే విధంగా చేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. వారానికి ఒక్కసారైనా ప్రతి ఒక్కరు చేసుకుని తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? సో ఫస్ట్ ఒక ప్లేట్లో నత్తళ్ళు, అలాగే ఇవి వచ్చేసి ఎండ్రోయిలు. సో నత్తళ్ళు కొంతమందికి తెలియదు, ఎండ్రోయిలు అందరికీ తెలుసు. ముందుగా మనం దీని యొక్క తల అలాగే తోక ఈ రెండు కూడా సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే వీటిలో మట్టి అయితే ఉంటుంది, ఇవి వేయకూడదు అనమాట కర్రీలో. సో ఏ విధంగా మనం సపరేట్ చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి. జస్ట్ హెడ్ పట్టుకుని లాగితే చాలు వచ్చేస్తుంది, తోక కూడా అంతే, జస్ట్ పట్టుకుని లాగితే చాలు, కొంచెం లాగంటే చాలు వచ్చేస్తుంది అనమాట. ఇది పెద్ద కష్టమేం కాదు. ఈ విధంగా ప్రతి నత్తళ్ళు కూడా తల తోక ఈ రెండు కూడా సపరేట్ చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, తల తోక అనేది వేయకూడదు. ఇది వేస్తే గనక కూర మొత్తం పాడైపోతుంది, కూర మొత్తం మట్టి మట్టిగా అవుతుందన్నమాట. సో నేను సపరేట్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఎండు రొయ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి కూడా, ఎండు రొయ్యలకు కూడా సేమ్ ప్రాసెస్, తల తోక ఉంటుంది. ఈ తల తోక అనేది సపరేట్ చేసేయండి. ఎండు రొయ్యలకు కూడా తల అలాగే తోకలో మనకి మట్టి అయితే ఉంటుంది, అందుకనే వీటికి కూడా తల తోక అనేది సపరేట్ చేసేద్దాం. నేను మీకు చూపిస్తాను ఒకటి, దీనికి కూడా తల ఎలా తీయాలని చెప్పేసి. సో జస్ట్ హెడ్ పట్టుకుని లైట్గా లాగండి చాలు వచ్చేస్తుంది, అలాగే తోక కూడా పట్టుకుని లైట్గా లాగండి చాలు వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్నీ కూడా మనమైతే సపరేట్ అయితే చేసేద్దాం. ఇక్కడ చూడొచ్చు, రెండు కూడా నత్తళ్ళు అలాగే ఎండు రొయ్యలు, వీటి రెండింటికి కూడా తల తోక అనేది నేనైతే సపరేట్ అయితే చేస్తాను. ఇప్పుడు వీటిని బాగా వేపాలి. ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో బాగా వేపాలి. ప్యాన్లో ఎటువంటి ఆయిల్ కూడా ఏమీ వేయకూడదు, జస్ట్ ప్యాన్ పెట్టండి. హీట్ అయిన తర్వాత ఈ రెండు కూడా వేసేయండి, వేసేసి బాగా వేపండి. మనం ఇప్పుడు ఏవైతే వేసామో నత్తళ్ళు అలాగే ఎండ్రోయిలు, ఈ రెండు కూడా ఎర్రగా రావాలి, మాడనివ్వద్దు, ఎర్రగా వచ్చే వరకు వేపండి. వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వాటర్ పోయండి. వాటర్ పోసుకుని ఇప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసామో నత్తళ్ళు అలాగే ఎండ్రోయిలు, ఈ రెండు కూడా వాటర్లో వేసేయండి. వేసేసి నానపెట్టండి. మీరేం చేయక్కర్లేదు, వాటర్లో వేసేసి అలాగే పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు వాటర్లో ఏవైతే వేసామో దీన్ని ఇలాగే పక్కన పెట్టేయండి, ఎందుకంటే ఇప్పుడు వాటిలో కూడా కొంచెం మట్టి అయితే ఉంటుంది, ఆ మట్టి మొత్తం కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం ఫ్రై చేసి వాటర్లో వేసాం కదా నత్తళ్ళు అలాగే ఎండ్రోయిలు, వీటిలో కొంచెం మట్టి అయితే ఉంటుంది, ఆ మట్టి మొత్తం కూడా వాటర్లోకి దిగిపోతుంది. సో అలాగే పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన ప్యాన్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఇందులో నేను ఒకే ఒక లవంగా అయితే వేస్తున్నాను. మీకు టేస్ట్ కనుక బాగా కావాలంటే రెండు అయితే వేసుకోండి, నేను ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే నేను బెండకాయలు అనేది పావు కేజీనే నేనైతే తీసుకున్నాను, ఒకటి సరిపోతుంది. కొంచెం జీరా కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే జీరా అలాగే లవంగాయి ఆయిల్లో వేసామో ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి రావాలి. జీరా అలాగే లవంగాయి ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. వేగిన తర్వాత మిర్చి వేయండి. మిర్చి కూడా ఒక 1 మినిట్ వేగనివ్వండి. కొంచెం వేగాలి మిర్చి అనేది, వేగకపోతే మంట మంటగా ఉంటుందన్నమాట. ఒక 1 to 1.5 మినిట్ బాగా వేపండి. వేపిన తర్వాత నేను ఆనియన్స్ అయితే వేస్తున్నాను, చిన్న చిన్నగా కట్ చేసి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. సో మీరు కూడా ఆనియన్స్ అనేవి వేసుకోండి. నేను వచ్చేసి వైట్ ఆనియన్స్ అయితే వాడుతున్నాను, అంటే నాకు ఇది ఇక్కడ వచ్చేసి నాకు వైట్ ఆనియన్స్ అయితే దొరికినాయి. ఏదైనా వాడచ్చు, నాకు వచ్చేసి వైట్ ఆనియన్స్ నాకైతే దొరికినాయి కాబట్టి నేను ఇవైతే వాడుతున్నాను. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేయండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి, అంటే మనకి బిర్యానీ అంత అక్కర్లేదు. బిర్యానీకి అయితే ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లోకి అయితే రావాలి, అంత అక్కర్లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయండి. ఇది మంచి కలర్ అయితే ఇస్తుంది మన ఫ్రైకి, ప్లస్ టేస్ట్ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ బాగా వేగనివ్వండి ఆనియన్స్ అలాగే మిర్చి. దాని తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేయండి. కరివేపాకు ఒక 2 రెబ్బల కరివేపాకు అయితే ఇందులో వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. కరివేపాకే కదా స్కిప్ చేసేద్దాంలే, ఈ ఒక్క ఆకు వేయకపోతే ఏమవ్వదు అనుకోవద్దు, కరివేపాకు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది, పక్కా వేయండి. దాని తర్వాత ఇందులో నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇవి మీ దగ్గర ఉంటే వెయ్యండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉంటాయి, బయట మార్కెట్కి వెళ్ళి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇస్తారు, తెలుగులో వచ్చేసి ఉల్లి బొందు అంటారు. సో మీరు బయట మార్కెట్లో అడిగితే ఇస్తారనమాట. మంచి టేస్ట్ అయితే వస్తుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి
మన ఫ్రైలో వేసుకుని ఒక 5 to 6 మినిట్స్ బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసి. దాని తర్వాత మూత అనేది తీయండి. ఇక్కడ చూడొచ్చు మనకి బాగా ఫ్రై అయితే అయింది మొత్తం కూడా. నేను ఒకసారి కలుపుతాను మొత్తం కూడా, ఎందుకంటే అడుగంటనివ్వకుండా ఒకసారి కలుపుతాను. సో నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంటే ఒక 2 to 3 మినిట్స్ మీరు ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తే చాలు, పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు నేను 250 గ్రామ్స్ బెండకాయలు నేనైతే తీసుకున్నాను, అంతే. 1/2 kg నేనైతే తీసుకున్నాను. సో మీరు ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకుంటే ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ అయితే వేసుకోవాలి, తెలుసు కదా ఆ విషయం. సో నేను 1/2 kg అయితే వేసుకున్నాను. సో బెండకాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి మనకి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. బెండకాయలో ఉండే పచ్చి మొత్తం పోవాలి. ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మొత్తం కలపండి ఒకసారి. ఈ బెండకాయలు ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కూడా కలపండి, అప్పుడు అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి బెండకాయలు అనేవి ఉడికిపోయినాయి. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా నానపెట్టి నత్తళ్ళు అలాగే ఎండు రొయ్యలు, ఈ 2 కూడా వేసేద్దాం. సో మొత్తం అయితే వేసేద్దాం. నేను మొత్తం అయితే వేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి వాటర్లో మనకి ఎంత మట్టి వచ్చిందో చూడండి. అందుకే మనం నత్తళ్ళు అలాగే ఎండు రొయ్యలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో వేసింది ఉన్న మట్టి మొత్తం కూడా వదిలిపోతుందన్నమాట. ఇప్పుడు మన కర్రీ అనేది ఎటువంటి మట్టి లేకుండా ఫ్రెష్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం మసాలాస్ అయితే వేసుకుందాం. నేను 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తాను. సో సెకండ్ స్పూన్ కూడా నేనైతే వేస్తాను. ఇది వచ్చేసి ధనియాల పౌడర్, ఇది 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇది మన ఫ్రైకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. కారం నేను ఎక్కువైతే వేయడం లేదు, 1 స్పూన్ అయితే వేస్తున్నాను. సో వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఓకే, 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇంతే, ఇంకా మన ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి, మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొత్తిమీర అయితే వేసుకోండి పైన. ఒకసారి కలుపుకోండి, కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోండి. ఇంతే, ఇక మన బెండకాయ ఎండు రొయ్యలు నత్తళ్ళ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. దీనిని మనం వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే, నేను చెప్పను, ట్రై చేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ట్రై చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.